ఎందుకు అంటే ఒకసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత పేషెంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా చాలా తగ్గిపోతుంటుంది. దే కెన్ లీడ్ ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ ఎక్సెప్ట్ ఫర్ వాళ్ళు లైఫ్ లాంగ్ ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్ తీసుకోవాలి. ఒక 100 మంది రోగులు కనుక మనం తీసుకున్నట్టయితే ఈ బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అయిన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మన ఇండియాలో ఓన్లీ 3 to 4% ఆఫ్ ద పేషెంట్స్కే జరుగుతుంది. ఇయర్కి 2 లక్షల మంది 2.5 లక్షల మందికి ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడితే ఇండియా మొత్తం కలిపి మనం ఇయర్లో 8 to 12,000 ట్రాన్స్ప్లాంట్స్ పర్ ఇయర్ చేస్తున్నాం. మెయిన్ రీజన్ ఏంటి అంటే యాజ్ పర్ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ప్రకారం ఓన్లీ ఇంట్లో ఉన్న డోనార్సే అంటే బ్లడ్ రిలేటెడ్ అంటాం, ఐదర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఆర్ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ విత్ కమిటీ పర్మిషన్ వాళ్ళే కిడ్నీ డొనేట్ చేయొచ్చు. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే కొంతమందికి ఇప్పుడు వైడ్ స్ప్రెడ్ కమ్యూనిటీలో కనుక మనం తీసుకున్నట్టు అయ్యేది ఉంటే చాలా మందికి ఏంటంటే ఈ బ్లడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఏంటంటే బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ బిట్వీన్ ద డోనర్ అండ్ రిసిపియంట్ ఈజ్ మస్ట్ అనేది తెలిసిపోయింది. సో మామూలుగా ఏంటంటే డాక్టర్స్ అటెన్షన్స్కి రాకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇప్పుడు కిడ్నీ అంటే వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇవ్వడానికి రెడీ ఉన్నారు, మెడికల్లీ ఫిట్ ఉంది, వాళ్ళే బ్లడ్ గ్రూప్ చెక్ చేయించుకుంటారు, మ్యాచ్ కావట్లేదని అక్కడికే ఆపేస్తారు. దే ఆర్ నాట్ డిస్కసింగ్ ఫర్దర్ విత్ ఎనీబడి. రీజన్ ఏంటంటే వైడ్ స్ప్రెడ్ నాలెడ్జ్ ఆల్రెడీ ఇది పాతుకుని పోయింది మామూలుగా సమాజంలో చూసినట్టయితే. ఇప్పుడు ఏంటంటే ఆ రీజన్ వల్ల మనం ఓన్లీ 5% ఆఫ్ ద పేషెంట్స్కే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాం. ఇంట్లో డోనార్ ఉండి మెడికల్లీ ఫిట్ ఉన్నప్పటికీ కూడా అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఓన్లీ 3 to 5%. దానికి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు సైన్స్ అనేది బాగా అడ్వాన్స్ అయిపోయింది. మనం 40-50 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు కిడ్నీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పటికీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఆర్ ఇంకొక విధానం ఉంటుంది, పేర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ అంటాం, స్వాప్ కిడ్నీ ఎక్స్చేంజ్ అంటాం. దాంట్లో ఏంటంటే సపోజ్ మీరు ఈ డయాగ్రామ్ చూసినట్టయితే ఫస్ట్ డోనర్ ఉన్నారు, లైక్ ఇప్పుడు మనం ఆల్రెడీ చేసిన పేషెంట్ డీటెయిల్స్ తీసుకున్నట్టయితే ఆ రిసిపియంట్ బ్లడ్ గ్రూప్ ఈజ్ బి గ్రూప్, ఈ ఫస్ట్ రిసిపియంట్, అండ్ డోనర్ బ్లడ్ గ్రూప్ ఈజ్ ఏ గ్రూప్. ఏ గ్రూప్ అండ్ బి గ్రూప్ మ్యాచ్ కాదు కాబట్టి వాళ్ళకి ఆప్షన్స్ ఏముంటాయంటే ఇంకా మ్యాచ్ కాదు, మరి దే హ్యావ్ టు వెయిట్ ఫర్ క్యాడవర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ దే హ్యావ్ టు అండర్గో మెయింటెనెన్స్ హెమోడయాలసిస్ లైఫ్ లాంగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఆప్షన్స్ ప్రకారం ఏంటంటే ఒక ఆప్షన్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యేటట్టు చేసుకుని ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. బట్ దానివల్ల ఏంటంటే కొంచెం కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ పెరిగిపోతుంది, మెడికల్లీ స్లైట్లీ ఛాలెంజింగ్, రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ద కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్. బట్ ఏ రిస్క్ ఇంక్రీజ్ కాకుండా కాస్ట్ ఇంక్రీజ్ కాకుండా అదర్ ఆప్షన్ ఏంటంటే పేర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్. ఇన్ ద సేమ్ వే సెకండ్ డోనార్ అంటే ఇప్పుడు సెకండ్ డోనార్ ఏంటంటే బి గ్రూప్ డోనార్ ఉంటుంది, వాళ్ళ రిసిపియంట్ ఏ గ్రూప్. ఫస్ట్ వచ్చిన పేషెంట్ ఏంటంటే మహేశ్వర్ రెడ్డి, బ్లడ్ గ్రూప్ ఈజ్ బి అండ్ డోనార్ ఈజ్ వైఫ్ మీనా, బ్లడ్ గ్రూప్ ఈజ్ ఏ. అదర్ రిసిపియంట్ ఆఫ్ డోనార్ 2 ఏంటంటే వైఫ్ రమణమ్మ అండ్ రిసిపియంట్ ఈజ్ రఘునాథ్ రెడ్డి. సో వీళ్ళ బ్లడ్ గ్రూప్ అపోజిట్ ఉండడం అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళకి ఏంటంటే వన్స్ డోనార్ ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత దే ఆర్ మెడికల్లీ ఫిట్ అండ్ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళు ఇంతకుముందు ఇన్కంపాటబిలిటీ వల్ల ట్రాన్స్ప్లాంట్కి అన్ఫిట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఫిట్. మనం మామూలుగా ఏంటంటే ఆథరైజేషన్ కమిటీకి పంపించేసి ఈవెన్ దో టెక్నికల్లీ ఇట్ ఈస్ అన్రిలేటెడ్ బట్ 2 సఫరింగ్ పేషెంట్స్ ఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. దానివల్ల మనం బెస్ట్ ట్రాన్స్ప్లాంట్ అయిన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ని ఆల్మోస్ట్ 40% తీసుకెళ్లొచ్చు. నార్మల్గా ఉన్న 5%ని 40% తీసుకెళ్లొచ్చు. దీనివల్ల దీని గురించి అవగాహన అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మనం ఈ స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక మన ఇండియాలో తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మేమే ఒక 9 years బ్యాక్ ఫస్ట్ పేర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ ఏబిఓ ఇన్కంపాటబుల్ reasonably good number. We have done more than 45 ABO incompatible transplants. 5 we attempted for paired kidney exchange. This is the 3rd successful paired kidney exchange. కానీ ఇప్పటికి కూడా మనం భారతదేశంలో తీసుకున్నట్టయితే ఓన్లీ సమ్ ఇన్స్టిట్యూట్స్ అంటే మొత్తం ఇండియా అంతా కలిపి కూడా ఒక 4-5 ఇన్స్టిట్యూట్సే ఇట్లాంటి సర్జరీస్ చేయగలుగుతున్నాయి. రీజన్ ఏంటంటే ఇండివిజువల్గా మేము చేసినప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా తక్కువ ఉంటారు. సో మేము వాళ్ళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని వాళ్ళని రిజిస్టర్ చేసి పెడతాము. బట్ ఇప్పుడు జీవన్దాన్ క్యాడవర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం, ఎంటైర్ ఇండియా వైడ్ నెట్వర్క్ అయిపోయింది, లైక్ ఇండివిజువల్ హాస్పిటల్స్. అట్లా దీన్ని కూడా మనం ప్రమోట్ చేసి కామన్ పబ్లిక్ లో ఉన్న ఏదైతే మనం ఇంతకుముందు చూస్తే ఫ్యాక్ట్ ఇప్పుడు అది అపోహ కింద చేయొచ్చు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావడం అనేది కంపల్సరీ కాదు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పటికీ వాళ్ళకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ కానీ ఆర్ పేర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ కానీ ఉంటుంది. ఇఫ్ సూటబుల్ పేర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనేది
మన కామన్ పీపుల్లోకి తీసుకుపోవడం అనడం వల్ల బెస్ట్ ట్రీట్మెంట్ మనం చాలా మంది పేషెంట్స్కి ఇవ్వగలుగుతాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈవెన్ బర్డెన్ ఆన్ ద హాస్పిటల్ అంటే లైక్ గవర్నమెంట్ మీద కూడా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద ఈచ్ పేషెంట్ మీద హీమోడయాలసిస్ చేయడానికి గవర్నమెంట్ ఈ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. సపోజ్ మనం ట్రాన్స్ప్లాంట్ కనుక చేసినట్టు ఏదంటే గవర్నమెంట్ కూడా ఇండివిజువల్ ఫ్యామిలీ లెవెల్లో కానీ గవర్నమెంట్ లెవెల్లో కానీ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది ఈ ట్రాన్స్ప్లాంట్స్ ని మనం ఇంక్రీజ్ చేయడం వల్ల. అండ్ దీనికోసం అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం మామూలుగా ఈ స్టార్ హాస్పిటల్లో ఏం చేసామంటే ఇంతకుముందు ఏంటంటే మేము మాన్యువల్ గానే ఎవరైనా పేషెంట్స్ వచ్చి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడు జస్ట్ మా సెక్రటరీ రిజిస్టర్ చేసేవాళ్ళు, ఆపోజిట్ గ్రూప్ వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. అలా కాకుండా ఈ రోజు ఏంటంటే ఇప్పుడు పెరుగుతూ ఉంది కాబట్టి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి స్టార్ హాస్పిటల్లో ఇంట్లో ఎవరైతే ఫ్యామిలీ డోనార్ ఉన్నారు బట్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావట్లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ దే హ్యావ్ టు రిజిస్టర్ దేర్ రిలేషన్ విత్ ద డోనార్ అండ్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, మెడికల్ స్టేటస్, బ్రీఫ్ మెడికల్ స్టేటస్ కనుక వాళ్ళు ఫిల్అప్ చేసినట్టు ఏదంటే అందరూ రిజిస్టర్ చేసుకుంటూ వెళ్తారు దాంట్లో. సో అపోజిట్ గ్రూప్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినప్పుడు దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, హౌ టు మ్యాచ్ కిడ్నీ బిట్వీన్ ద డోనార్ అండ్ రిసిపియంట్, వాళ్ళని ఇన్ఫార్మ్ చేసి మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. అంతే. దీని యొక్క అంటే మెయిన్ మనం కంపేర్ టు ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకున్నట్టు ఏదంటే వెస్టర్న్ కంట్రీస్ తోటి తీసుకున్నట్టే 40% ఆఫ్ ద డోనార్స్ ఇన్ యుఎస్ ఆర్ పేర్డ్ కిడ్నీ ఎక్స్చేంజెస్. మనం ఈవెన్ లెస్ దెన్ 2% లో ఉన్నాం. ఇది కనుక మనం ఇంక్రీజ్ చేసినట్టు ఏదంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ వాళ్ళ పేషెంట్ మీన్ డోనర్ ఫస్ట్ డోనర్ మాట్లాడుతుంది ఇదే చేశారు. ఇప్పుడు ఫస్ట్ డోనర్ ని సెకండ్ రిసిపియంట్ మ్యాచ్ చేశాము. ఇద్దరు కూడా అనంతపూర్ పేషెంట్స్. అండ్ సెకండ్ డోనర్ ని ఫస్ట్ రిసిపియంట్ కి ఇచ్చాము. దాన్ని మనం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చేసింది. దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఆథరైజేషన్ కమిటీ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత ఈ రెండు సర్జరీస్ ని సైమల్టేనియస్ గా చేయాలి. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి అంటే ఇప్పుడు సపోజ్ ఇది మనం చేయలేదనుకోండి, ఇద్దరు కూడా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాలేదని చెప్పి దే హ్యావ్ టు బి ఆన్ డయాలిసిస్ ఆర్ వెయిట్ ఫర్ కెడావర్ ట్రాన్స్ప్లాంట్. సో ఇట్లా అవేర్నెస్ కనుక పెరిగినట్టు ఏదంటే బెస్ట్ ట్రీట్మెంట్ మనం చాలా మందికి ఎక్కువ మందికి ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటాం. ఈ స్వాబ్ ట్రాన్స్ప్లాంట్ గురించి పేషెంట్ మామూలుగా నేనంటే హౌ అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని ఫస్ట్ వచ్చిన పేషెంట్ లైక్ మహేశ్వర్ రెడ్డి అండ్ మీనా వైఫ్ ఈజ్ ద డోనార్ అండ్ మహేశ్వర్ రెడ్డి ఈజ్ ద పేషెంట్. ఆమె వచ్చినప్పుడు ఏంటంటే మన దగ్గరికి ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా కంపాటబుల్ చేయడానికి కోసం వచ్చింది. వచ్చినప్పుడు ఐ గేవ్ ద ఆప్షన్ ఆఫ్ జస్ట్ ఇన్కంపాటబుల్, ఇది పేర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ కూడా బెటర్ ఉంటుంది, ఎవరన్నా ఉంటే ఇట్లా కూడా చేయొచ్చు అని చెప్పిన తర్వాత షీ టుక్ 2 weeks ఆఫ్ టైం. షీ ఫౌండ్ అవుట్ అక్కడ డయాలసిస్ చేసుకున్న వాళ్ళు ఇంట్లో డోనార్ ఎవరు ఉన్నారా బాగా చూసుకొని వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మ్యాచ్ దే ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ట్రాన్స్ప్లాంట్, వైఫ్ ఈజ్ ద డోనార్, ఆమె కౌన్సిలింగ్ చేసి దెన్ వాళ్ళు వచ్చిన తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలిగాం. దిస్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. హౌ ఇఫ్ వి ఎడ్యుకేట్, ఈవెన్ వన్ పేషెంట్ కెన్ ఎడ్యుకేట్ thousands of people. Now she says in the morning today, like entire dialysis population in Anantapur, they know about her story. Earlier she is struggling for kidney transplantation. Now along with her she helped to other family to the undergo transplantation. She will talk her experience. 6-7 years back చూసుకున్నట్టు ఏదంటే కెడవర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనం చాలా తక్కువ సెంటర్లో 2-3 సెంటర్స్ అవుతుంది. ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ జీవన్ దాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది, డాక్టర్ స్వర్ణలత ఇన్ఛార్జ్ గా తీసుకున్న తర్వాత క్యాడవర్ ప్రోగ్రామ్ అనేది కూడా చాలా పికప్ అయిపోయింది. అంటే ఇంతకుముందు జస్ట్ ఫ్యూ నెంబర్స్ చేసేవాళ్ళం, ఇప్పుడు మోర్ దెన్ 300-400 ట్రాన్స్ప్లాంట్స్ పర్ ఇయర్ చేయగలుగుతున్నాం. ఇన్ ద సేమ్ వే ఇదే ప్రోగ్రామ్ ని కనుక మనం ఇండియా మొత్తం లెవెల్ ఆర్ అట్లీస్ట్ తెలంగాణ లెవెల్ కనుక చేయగలిగినట్టు ఏది ఉంటే ఇంకా మనకు చాలా ఇంప్రూవ్ అవుతుంది.